గుంటూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తురకపాలెం తరహాలో కొత్తరెడ్డిపాలెంలో కూడా జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. నలుగురిలో కొకై బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. గొంతు నొప్పి, తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొందరిలో న్యూమోనియా లక్షణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఆశా కార్యకర్త మృతి చెందింది. గత నెలలో 2 మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొత్తరెడ్డిపాలెంలో కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ట్రేస్ అయినాయి. ఆ ఫీవర్స్కి మేము సర్వే చేసాము, బ్లడ్ కల్చర్ అవి తీసాము. ఆ బ్లడ్ కల్చర్లో పాజిటివ్ 9 కేసెస్కి, పెద్దవాళ్ళకి 9 కేసెస్కి బ్లడ్ కల్చర్ తీసాము. సస్పెక్టెడ్ అనుకొని తీసాము. అయితే ఆ కేసెస్లో 5 పాజిటివ్ వచ్చినాయి, 4 నెగిటివ్ వచ్చినాయి. ఆ 5లో కూడా ఇన్ఫెక్టెడ్ స్టెఫనోకోకై అని ట్రేస్ అయింది, అదే రిపోర్ట్ వచ్చింది.